అధికారులు, ధర్మకర్తల మండలి మధ్య సమన్వయం లేదంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు టీటీడీ చైర్మన్. అసత్య ప్రచారం జరుగుతుందని, వాటిని నమ్మొద్దన్నారు. తమ మధ్య విభేదాలున్నాయనేది వాస్తవం కాదని తెలిపారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. చైర్మన్, ఈవోకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు బిఆర్ నాయుడు. కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా